హాయ్ ఎవరివన్, నేను మీ శ్రీను లాగర్. ఇవాళ వచ్చేసి డే 34. మా చెల్లెలి మ్యారేజ్ ఉందని మేమైతే రెడీ అయిపోయాం. నేను మా ఫ్రెండ్స్ అందరూ అయితే బుల్లర్ మీదకి అయితే వెళ్తున్నాం. ఎందుకంటే నైట్ అంటే డాడీస్ అందరూ అనుకున్నారు బైక్ తీసుకుని అయితే వెళ్ళిపోయాం, కానీ ఇప్పుడు కుదరదు కదా, అందుకే ఇలానే వెళ్ళాలి, వేరే దారి లేదు. ఇంకా అలా వెళ్తుంటే దారిలో మా ఫ్రెండ్స్ ఏమో కింద మీద కూర్చుంటున్నారు. అండ్ ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు అని అలాగా కూర్చోబెట్టి చెప్పండి రా. అయినా కూడా పిచ్చేసి వేస్తున్నాడు. ఇక మొత్తానికి మేము మ్యారేజ్ అయితే వచ్చేసాం. వీడిని కింద చూసి నడవరా అంటే ముందు అమ్మాయిని చూసి నడుస్తున్నాడు బోగాడు. ఇక మేము రాకముందే మ్యారేజ్ అయిపోయింది, ఇంకేముంది తిండకి వెళ్ళడమే. ఇక నేను మా ఫ్రెండ్స్ అందరూ అయితే కానింగ్ చేసాం. తిన్న తర్వాత మేమైతే ఫ్యామిలీ ఫోటో అయితే దిగేసాం. మళ్ళీ ఫ్రెండ్స్ అందరూ గిఫ్ట్ తెచ్చామంటే మళ్ళీ ఇంకోసారి ఫోటో దిగేసాం. అమ్మాయిలందరూ డాన్స్ చేస్తున్నారని మేము అమ్మాయిలను చూస్తుంటే వీడియో పనుకుంటున్నాడు. చూడరా సినిమా చూడు, అనవసరమైన చూస్తాడు. ఎలా డాన్స్ చేస్తారో మీరు కూడా చూడాలనుకుంటున్నారా? అయితే చూసేయండి. వీళ్ళు అప్పటి నుంచి గొడవ పడుతున్నారు, వీళ్ళని ఎవరు పట్టించుకుంటలేడు, ఎందుకంటే అందరూ అమ్మాయిలను చూస్తున్నారు కాబట్టి. ఇంకా మేము మా చెల్లెలందరూ కలిసి కాసేపు అయితే ముచ్చట్లు పెట్టుకున్నాం. ఇట్లా పెళ్లికి వచ్చినప్పుడు వెళ్ళా మాల వేసుకుని తొందరగా పెళ్లి అవుతుందని మా ఫ్రెండ్ గారు చెప్తే నేను ఇంకొంచెం తొందరగా కావాలని రెండేసుకున్నాను. ఇది నా మరదలు, తిన్నికి తప్ప దేనికి పనికిరాదు. నువ్వు బాగా అందంగా ఉన్నావు, కెమెరా చూసి ఆ చెప్పు చాలా మంది ఫాలో చేస్తారంటే ముఖ్యం చూపిస్తలేదు. సో అలా మాట్లాడుకుంటే అయితే మేము ఇంటికి వెళ్ళిపోయాం. సో ఇవాళ మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుద్దాం. అప్పుడు నాకు ఫాలో చేసుకోండి. బాయ్.